स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका। स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका। खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार। था इंतजार, स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका। स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका। मन सुमन है महका, दीदार आपका पाकर। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते। दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः। दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापं, सन्ध्यादीपनमोस्तुते। ओ दीप ब्रह्मरूपस्त्वम्। ఓం శాంతి. ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మనందరూ మనస్పూర్వకంగా శివ్ బాబాని ఆహ్వానించి స్వాగతం తెలియచేద్దాము సంకల్పం ద్వారా. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం జరగడం వెనకాల సూత్రధారి శివ్ బాబా. ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే దానికి డైరెక్టర్, క్రియేటర్ అన్నీ బాబానే కదా. అందుకని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించే ఆలోచన మనందరికీ ఇచ్చినటువంటి బాబాకి సుస్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మధుబన్ నుండి ఇచ్చేసినటువంటి ఉషా దీది గారికి, ఉషా దీది, ఈ దీదీజీ కోసం మనం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. మనం పిలవడము, అక్కకి ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ ఉంటూ ఉండడము, బిజీ అయిపోవడం వల్ల సెట్ అవ్వలేదు. ఆఖరికి ఈసారి ఈ 2 రోజులు కుదురుతుంది అంటే అయినా సరే సెలవు లేకపోయినా పర్వాలేదు మేము పెట్టుకుంటాం, మీరు రావాలని చెప్పేసి
నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత అవకాశం ఉందో అది ఉపయోగించుకోవాలి. తర్వాత మళ్ళీ అవకాశం కొంచెం మళ్ళీ వస్తారు. ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఇది కూడా దొరుకుతుందో లేదో అనిపించింది నాకు. అందుకని దీన్ని ఈసారి ఈ విధంగా ఆదివారం లేకపోయినా పిలవడం జరిగింది. అందుకని ఉషా దీదీకి మనందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన అన్నవరం బట్టీలో చాలా కాలం నుంచి ముంబై నుంచి అల్కా దీదీని పిలవాలని అనుకుంటున్నాము, అవ్వలేదు డ్రామానుసారం. కానీ ఈసారి డ్రామా చాలా పక్కాగా ఉంది. ఎవరి కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ కూడా అవ్వలేదు, వాళ్ళందరినీ బాబా పిలిపించారు. ముంబై నుంచి వచ్చినటువంటి అల్కా దీదీకి మనందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అల్కా దీదీ వెంట ఇంకా టీచర్ అక్కలు కూడా వచ్చారు, పరివారం కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మరి మధుబన్ నుంచి డేవిడ్ భాయ్ వచ్చారు. డేవిడ్ భాయ్ని కలిసిన ప్రతిసారి మీరు మా దగ్గర రండి రండి అని పిలుస్తున్నాం, కానీ అంటున్నాం కానీ పిలవలేదు. అయితే ఈసారి బాబా ఇది కూడా డ్రామాలో అనుకోకుండానే జరిగినటువంటి విషయం. డేవిడ్ భాయ్ మనందరి మధ్యలోకి రావడం, డేవిడ్ భాయ్వి కూడా అనుభవాలు చాలా విశేషమైనవి. మనందరూ తెలుసుకొని లాభాన్వితులు అవుతాము. డేవిడ్ భాయ్కి మనందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం, స్వాగతం, స్వాగతం. మళ్ళీ ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి శశి అక్కయ్య, విజయనగరం నుంచి అన్నపూర్ణ అక్కయ్య వచ్చారు. వాళ్ళతో పాటు ఇంకా అక్కయ్యలు కూడా వచ్చారు, పరివారం కూడా వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ప్లేస్ బాబా అందరికీ స్వోన్నతి కోసము ఈ బట్టి నిర్ణయించారు. అందరూ దీని లాభం పొందాలి అని చాలా చోట్ల నుంచి ఫోన్ చేసి మేము కూడా వస్తామని అడిగి కూడా చాలామంది వచ్చారు. అలా కూడా వచ్చిన సోదరి సోదరులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. మరి కాకినాడ కనెక్షన్లో వచ్చినటువంటి అన్ని సెంటర్స్ నుంచి వచ్చిన అన్నయ్యలు, మాతలు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం. టీచర్ అక్కలు అయితే వాళ్ళు ముందే ఇక్కడే ఉన్నారు, వాళ్ళే నన్ను స్వాగతం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి బాబా తరఫు నుంచి స్వాగతం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా మనం ధైర్యంగా చేయగలుగుతున్నామంటే మన అందరి అక్కయ్యలు ఎప్పుడూ ఒక మాట మీద ఉండి చేస్తున్నటువంటి ప్రయత్నమే కారణం. ఎవరు ఒకరు ఒక మాట నుంచి రెండో మాటలోకి వెళ్ళరు. అందరూ ఒక మాటతో ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించడానికి ముందు ఉంటారు. అందుకని మన అక్కయ్యలందరికీ కూడా స్వాగతం, స్వాగతం, స్వాగతం. అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విశేషతలు చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు. విడిగా వాళ్ళు క్లాస్ చేసినప్పుడు వాళ్ళ విశేషతలని, వాళ్ళ అనుభవాలని మీరు వింటారు. అయితే ఈ అన్నవరం బట్టి ఈసారి ఈ విధంగా జరుగుతుంది. నాకైతే అనిపించింది ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది, మళ్ళీ తర్వాత ఇలా చేయగలమా లేదా, టైం ఎలా మారిపోతుందో అన్నంత అనిపిస్తుంది అన్నమాట నాకు. అందుకని బాబాకి చాలా చాలా థ్యాంక్స్ కూడా. ఓం శాంతి. ఇంతమంది ఈ విధంగా ఇక్కడే సంఘటితంగా మనందరం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి బాబా మనందరికీ నిమిత్తం చేసినటువంటి రజని అక్కయ్యకి మనందరం హృదయపూర్వకంగా స్వాగతం, స్వాగతం, సుస్వాగతము. అయితే ఇప్పుడు స్వాగతం డాన్స్ చేయడానికి మనందరికీ కార్యక్రమం తరపున తన నృత్యం ద్వారా వెల్కమ్ చేయడానికి మహాలక్ష్మి, కుమారి మహాలక్ష్మి గొల్లప్రోల్ నుంచి వస్తుంది. ప్రణవాశ్రమం నుంచి వచ్చిన మాతాజీ మన పరివారంలో ఒకరుగా అన్నట్టు, మన వాళ్ళు అన్నట్టుగా ఉంటారు. అందుకని ఏ కార్యక్రమానికి ఒక రోజు ముందు చెప్పినా కూడా సరే, అవకాశం ఉంటే 99% వస్తారు. అందుకని అటువంటి స్నేహి అయినటువంటి మాతాజీ గారికి మనందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం.
ఆదరణీయమైనటువంటి రాజయోగిని ఉషా దీదీజీ యొక్క పరిచయము మనందరి కోసము. ఉషా దీదీ ఆఫ్రికా జాంబియాలో జన్మ తీసుకున్నారు. 1974లోనే ఆమె బ్రహ్మకుమారి సంస్థకు సమీపంగా రావడం, అలాగే 1980లో ఆమె తమ జీవితాన్ని అంకితం చేస్తూ విశ్వవ్యాప్తంగా విశ్వ కళ్యాణకారి అయిన పరమాత్మ సేవలో సమర్పితమయ్యారు. దీదీజీ అయితే ఇప్పుడు వర్తమానము మౌంట్ ఆబూ రాజస్థాన్లో వారి సేవలను అందిస్తున్నారు. కానీ దీదీ యొక్క చరిత్ర అంటే దీదీ చేసినటువంటి సేవలు, విశ్వవ్యాప్తంగా ఆమె అందించినటువంటి జ్ఞాన ప్రవాహాన్ని మనం గనక వింటే చాలానే ఉంది. దీదీజీ సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రైనర్గా ఎన్నో సేవలను అందించారు. స్పిరిచువల్ అడ్వైజర్గా, మోటివేషనల్ స్పీకర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామందికి కొత్త వాళ్ళందరికీ శివానీ బెహన్ తెలుసు. కానీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం అయితే బ్రహ్మకుమారీస్ మోటివేషనల్ స్పీకర్లు ఎవరు అంటే మనందరికీ కొత్త వాళ్ళకి కూడా బాగా తెలిసింది ఎవరంటే ఒకరు షీలు దీదీ, రెండోది ఉషా దీదీ. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా మధుబన్లో అందరికీ బాబా పరిచయం అందించడం, రాజయోగ శిబిర్లు అంటే మనకి ఉషా దీదీయే తెలుసు. అయితే ఇండియన్ టీవీ వెబ్ ఛానల్స్లో దీదీ ఒక రెస్పెక్టెడ్ పర్సనాలిటీగా కోట్ల మందికి యూట్యూబ్ ద్వారా బోల్డని క్లాసెస్ చేస్తూ ఉన్నారు. దీదీ గతంలో 1980 నుంచి 92 వరకు ముంబై మరియు మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో సేవలు అందించారు. మరి మనందరం చాలా సంతోషించాలి. దీదీ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కూడా సేవలు అందించారు. మరి 1985లో దీదీ భారత్ ఏకతా యువ పాదయాత్రలో ముంబై నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ అనేక గ్రామాల్లో, పట్టణాల్లో దీదీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. అలాగే సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది డిజైన్ చేయడంలో బిజినెస్ ఇండస్ట్రీ వింగ్స్ వాళ్ళకి సేవలు అందిస్తున్న కోర్సెస్లో సెల్ఫ్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ అనేది చాలా ప్రసిద్ధి అయిందనమాట. దాన్ని బాబా యొక్క ప్రేరణతో దీదీయే డిజైన్ చేయడం జరిగింది. అది కొన్ని వేల మందికి ఆ ప్రెజెంటేషన్స్ ఇస్తూ అనేక కార్పొరేట్ సెక్టర్స్లో, కాలేజెస్, యూనివర్సిటీస్లో, మేనేజ్మెంట్ సొసైటీస్లో, మెడికల్ అసోసియేషన్స్లో దీదీ వారు సేవలు అందించడం జరిగింది. ఇన్ని సేవలు అందిస్తున్న కారణంగా ఆమెకు అనేక బహుమతులు కూడా విశ్వవ్యాప్తంగా వారికి అవార్డులు కూడా లభించాయండి. 2012లో దీదీజీకి ప్రెస్టీజియస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఈ అవార్డు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి అందించింది. మనందరం చాలా గర్వించదగ్గటువంటి విషయం ఇది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ థాయిలాండ్ మోరల్ అవార్డు 2019లో పీస్ మెడల్ అవార్డుని దీదీకి అందించడం జరిగింది. సెప్టెంబర్ 2019లో అంబాసిడర్ ఆఫ్ స్పిరిచువల్ వెల్నెస్ అని వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో పరివర్తన తీసుకురావడంలో దీదీ చాలానే ఒక విశేషమైన పాత్రను అభినయించారు ఈ విశ్వ నాటకంలో అని చెప్పచ్చు. దీదీ అనర్గళంగా ఇంగ్లీష్, హిందీ, గుజరాతీలో నేషనల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్ ఎన్నో కండక్ట్ చేశారు. దీదీజీ ఈ విశేషత అందరికీ తెలిసిందైతే యూట్యూబ్లో మనందరూ చూస్తూ ఉంటాము. మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఇతిహాసాలు ఏవైతే రామాయణం, శ్రీమద్ భగవద్గీత, భారతము, వీటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని దీదీ తెలియచేయడంలో తమ సరళమైన స్వభావంతో, మధురమైన వాణితో అనేక మందికి బాబా యొక్క జ్ఞానము అలాగే ఆధ్యాత్మిక రహస్యాన్ని అందించడం దీదీ యొక్క విశేషత. అటువంటి మహారథి మన సమక్షంలో ఉండడం మనందరి పరమ సౌభాగ్యము. కాబట్టి అందరం కరతాళధ్వనితో దీదీకి స్వాగతిస్తూ దీదీని మన బట్టి యొక్క లక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా దీదీని సాదరంగా కోరుతున్నాం. ఓం శాంతి.
ओम शांति, ओम शांति। विश्व कल्याणकारी सदगति दाता त्रिकालदर्शी परमात्मा के सुंदर आवाहन के साथ आज के इस भट्ठी के कार्यक्रम का शुभारंभ कर रहे हैं। बाप दादा, हमारी अव्यक्त मूर्त दादियाँ तथा मधुबन के सभी वरिष्ठ भाई, परम श्रद्धेय रतनमयी दादी जी तथा सभी मधुबन निवासियों की स्नेह भरी याद प्यार स्वीकार हो। ఈరోజు ఈ సుందరమైన వాతావరణంలో ఈ భట్టి మనం ప్రారంభం చేస్తున్నాము. బాబ్దాదా తరఫు నుంచి, మధుబన్ నివాసి అన్నయ్యలు అక్కయ్యలందరి తరఫు నుంచి, ఆదరణీయ రత్నమణి దాది తరఫు నుంచి అందరికీ ప్రియ స్మృతులు స్వీకారం చేయండి. यज्ञ की स्थापना के आदि में जब परमात्मा ने बेहद के यज्ञ भट्ठी आरंभ की, जिसमें हमारी सभी प्राण प्यारी दादियों ने जीवन को समर्पित करने का एक दृढ़ संकल्प लिया और इस तरह से ये यज्ञ की स्थापना हुई। యజ్ఞ ఆరంభంలో బాబా బేహద్ భట్టి ప్రారంభించారు. అందులోనే మన ప్రియమైన దాదీలందరూ కూడా జీవితాన్ని సమర్పణ చేయాలని సంకల్పం తీసుకున్నారు. అందువల్ల ఈ యజ్ఞం కూడా నడుస్తుంది, మొదలైంది. भट्ठी माना ही परिवर्तन। जिस तरह से दुनिया के ईंटा भट्ठी होती है, उसमें कच्ची माटी पक करके पक्की हो जाती है, रूप रंग सब कुछ बदल जाता है। ठीक इसी तरह ये भट्ठी समय प्रति समय हम सब ब्राह्मणों को भी जो कई प्रकार की बातें कच्ची रह गई है, उसको परिवर्तन करके पक्का बनाने के लिए ये रखी जाती है। భట్టి అంటేనే పరివర్తన. ఇటుకల భట్టి ఉంటుంది, అందులో పచ్చి మట్టి గట్టిగా అవుతుంది, ఇటుకలుగా తయారవుతుంది. అదేవిధంగా ఈ భట్టిలో కూడా బ్రాహ్మణులైన మనందరిలో ఉన్నటువంటి ఇంకా పరిపక్వత ఏదైనా కచ్చాగా ఉన్నట్లయితే అది కూడా మారి గట్టితనము వస్తుంది. చేయవలసిన పరివర్తన కూడా చేస్తాము. वैसे तो हम सभी ब्राह्मण अपने पुरुषार्थ में लगन के साथ करते ही रहते, लेकिन भट्ठी में आने से संगठन में एक मत होकर के एक ही संकल्प में दृढ़ हो जाते हैं और संगठन की शक्ति से परिवर्तन सहज अपने अंदर ला सकते हैं. మనందరూ బ్రాహ్మణులు, మన పురుషార్థం మనం ఎలాగా చేస్తూనే ఉంటాము. కానీ ఈ సంఘటనలో వచ్చినప్పుడు ఈ సంఘటిత శక్తితో మన సంకల్పం కూడా దృఢం అవుతుంది. और इसलिए हर एक स्थान पर देखा जाता है कि समय प्रति समय ये भट्टियां चलती है. मधुबन में भी विशेष 18 जनवरी के निमित्त सभी मधुबन निवासियों के भी मानसरोवर में बहुत सुंदर भट्ठी हुई. तो हर जगह देखा जाता कि जब अव्यक्त मास आता है तो उस अव्यक्त मास को पावरफुल अनुभव करने के लिए ये भट्ठी
जैसे वरदान बन जाती है। అందుకే ప్రతి చోట కూడా స్థితిని పరిపక్వంగా చేయడానికి భట్టీలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ అవ్యక్త మాసం సందర్భంగా మధువనంలో కూడా మానసరోవర్లో మధుబన్ నివాసీలందరి కోసము కూడా భట్టీలు ఏర్పాట్లు చేశారు. అంటే మనము మంచి అనుభవం చేసుకొని మన స్థితిని పరిపక్వంగా చేసుకోవడానికి ఈ భట్టి ఉపయోగపడుతుంది. ड्रामा अनुसार कितना सुंदर ये समय होता है कि अव्यक्ति मास वरदानी मास होने कारण जब इस समय में भट्टी करते हैं, अपने में शक्ति भरते हैं, या यूं कहे कि अपने आत्मा में याद का जौहर भरते हैं, उसके बाद शिवरात्रि आती है तो धूमधाम से हम उस शक्ति के आधार से सेवा कर सकते हैं और सेवा में सफलता का अनुभव करते हैं. ఈ అవ్యక్తి మాసము వరదాని మాసము, అందుకని ఈ సమయంలో మనము యోగా యొక్క అనుభూతి కూడా చక్కగా చేయగలుగుతాం భట్టీలలో. మరి మన స్మృతిలో పదును నిండుతుంది. దాని ఆధారంగా మనం శివరాత్రి అప్పుడు సేవలు కూడా ధూమ్ధామ్గా చేయగలుగుతాం. तो इसी प्रकार जब बहन जी ने इस भट्टी का जिक्र किया और हमारा काफी समय से मन था, आज की बात नहीं है, लेकिन जब मैं हैदराबाद में थी 90 में और नागार्जुना के सेवा में बाबा ने रखा था, तो काकीनाडा में प्लांट होने कारण बहुत बार आने का संकल्प हुआ था कि काकीनाडा जाना है, लेकिन शायद आज ये संकल्प पूरा हुआ. అయితే భట్టీలో రావాలన్న సంకల్పం ఈ రోజుది కాదు. 90వ సంవత్సరంలో హైదరాబాద్లో నాగార్జున సెంటర్లో సేవలో బాబా పెట్టినప్పుడు ప్లాంట్ ఇక్కడ ఉన్న కారణంగా ఇక్కడ సేవలు కాకినాడ రావాలని అనుకునేవాళ్ళం. కానీ ఆ సంకల్పం ఈ రోజుకి పూర్తయింది. तो इसलिए थैंक्स हमारी रजनी दीदी को, बहुत सालों से पुरुषार्थ कर रही थी, लेकिन वो कहती थी और हमारा प्रोग्राम कहीं ना कहीं फाइनल हो जाता था पहले से ही. और इस बार चलो हमने भी ये कहा था कि नहीं, कुछ भी हो तो उसको जरूर सेट करना ही है, चाहे 2 दिन के लिए क्यों नहीं, लेकिन सेट करना ही है. ఇది చాలా కాలం నుంచి నేను కూడా చెప్తూ ఉన్నాను. కానీ దీదీ ప్రోగ్రాం ఎక్కడో చోట ఫైనల్ అయిపోతూ ఉండడం వల్ల రాలేకపోయారు. అందుకని ఈసారి ఎలాగైనా రావాలని నిర్ణయించుకొని ప్రోగ్రాం సెట్ చేశాము అని అంటున్నారు. और अनेक प्रोग्राम भारत भर में या विदेशों में करते हैं. पब्लिक प्रोग्राम बहुत जगह होता है, लेकिन दीदी ने पब्लिक प्रोग्राम न रख करके ब्राह्मण की उन्नति का प्रोग्राम रखा. तो ब्राह्मणों की उन्नति माना हमारी स्वयं की भी उन्नति हम महसूस करते हैं. तो उसके लिए भी ये व्यक्ति मास में दीदी का बहुत बहुत थैंक्स, जो ये भट्टी के लिए हमें विशेष निमंत्रण दे करके पुरुषार्थ में और तीव्रता लाने के लिए जैसे एक चांस दिया है. విశ్వం అంతటా పబ్లిక్ ప్రోగ్రామ్స్ అయితే ఎన్నో పెడుతూ ఉంటారు. కానీ బ్రాహ్మణుల ఉన్నతి కోసం పెట్టినటువంటి ఈ భట్టీలో నన్ను ఆహ్వానించి నా ఉన్నతి కోసం కూడా సహకరించినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నారు అక్కయ్య. क्योंकि अक्सर लोग जब हमें बुलाते हैं, या तो गीता के प्रोग्राम के लिए बुलाते, या पब्लिक प्रोग्राम के लिए बुलाते, या कोई कंपनी के प्रोग्राम के लिए बुलाते हैं, यही सोच करके भट्टी कराने वाले तो बहुत है, गीता कराने वाले कम होते हैं. तो इसीलिए जहाँ देखो वहाँ बाहर का प्रोग्राम होता है. भट्टी के प्रोग्राम के लिए हमें शायद दीदी ने फर्स्ट हमें बुलाया है. అన్ని చోట్ల ఏమనుకుంటారంటే భట్టీలు చేయించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, కానీ గీతా ప్రోగ్రామ్ ఎవరు చేయరు, బయట ప్రోగ్రామ్స్ ఎవరు చేయరని దీదీని ఎక్కువగా బయట ప్రోగ్రామ్స్కే పిలుస్తూ ఉంటారట. ఫస్ట్ టైం నన్ను ఇక్కడ భట్టీ ప్రోగ్రాంలో పిలిచారు అని చెప్తున్నారు. इसलिए कितना शुक्रिया करे दीदी आपका. आपको शुक्रिया दीदी, क्योंकि आप ये मौका हम सभी को दिए, इन सभी भाई बहनों को रिफ्रेश करने के लिए.
अलका बहन का भी निमंत्रण पेंडिंग है, वो भी काफी समय से कह रहे हैं, लेकिन यहाँ आज इस भट्ठी का जो सब्जेक्ट रखा है बहुत सुंदर सब्जेक्ट है, समय अनुसार सर्वगुण संपन्नता। क्योंकि अभी समय के हिसाब से जैसे बाबा इशारा कर रहा है, समय बहुत समीप आ रहा है, प्रैक्टिकल दिखाई दे रहा है, तो नेचुरल है कि हमें भी अपने आप को सर्वगुण संपन्न बनाना ही है। देवताओं की महिमा में भी सबसे पहली महिमा यही आते हैं, सर्वगुण संपन्न। तो इसलिए ये समय उस हिसाब से बहुत सुंदर ये सब्जेक्ट रखा है। ఈ భట్టీకి పెట్టినటువంటి పేరు చాలా బాగుంది, సర్వగుణ సంపన్నత భట్టి. ఎందుకంటే సమయానుసారం సమయం సమీపంగా వస్తున్నందువల్ల మనందరూ సర్వగుణ సంపన్నులుగా అవ్వవలసిందే. దేవతల యొక్క మహిమలో కూడా మొట్టమొదట సర్వగుణ సంపన్నులని చెప్తారు. అందుకని ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది అంటున్నారు. कुछ समय पहले हमारे परम आदरणीय ब्रिजमोहन भाई जी के साथ बातचीत हो रही थी, तो उन्होंने एक बहुत अच्छी बात ये कही कि देखो संगम युग में हम सभी ब्राह्मण जो है सर्वशक्तिमान बाबा से योग लगाते हैं, अपने अंदर शक्ति भरते हैं। लेकिन सतयुग की महिमा में कभी भी मास्टर सर्वशक्तिमान ये टाइटल देवताओं को नहीं दिया जाता है, क्योंकि संगम युग की ये शक्तियां ही परिवर्तित हो जाती है और सतयुग में ये सद्गुण के रूप में कार्य करने लगती है। तो संगम युग की सर्वशक्तियां सतयुग के सर्वगुणों में कन्वर्ट हो जा करके सर्वगुण संपन्नता आ जाती है। ఒకసారి బ్రిజ్మోహన్ భాయిజీతో మాట్లాడుతున్నప్పుడు భాయిజీ అన్నారట, సత్యయుగంలో ఎప్పుడూ కూడా శక్తి గురించి చెప్పరు, మాస్టర్ సర్వశక్తివాన్ అని దేవతల గురించి ఏమీ చెప్పరు. ఇక్కడ మనకు సంగమకి బ్రాహ్మణులకు ఆ విధంగా చెప్తారు, మరి దేవతల గురించి చెప్తే సర్వగుణ సంపన్నులని అంటారు. అంటే ఇక్కడ మనము బాబాతో స్మృతి చేసి పొందేటువంటి శక్తి ఇదే అక్కడ గుణాల్లోకి పరివర్తన అయిపోతుందన్నమాట. तो इसीलिए संगम युग में बाबा से योग लगा करके हम सर्व शक्तियों को अपने अंदर भरते हैं। जैसे जैसे सर्व शक्तियां समय अनुसार अपने अंदर आने लगती है और जितना हम सर्व शक्तियों से भरपूर हो जाते हैं, ये शक्तियां ही आत्मा को पावन बनाती है, क्लीन करती है, अनेक प्रकार के कमजोरियों से मुक्त करती है, और तब जाकर के ये शक्तियां गुणों का स्वरूप लेती है। जिस तरह से कई बार सहन शक्ति हम कहते हैं, लेकिन सहनशीलता का गुण ये भविष्य में हो जाता है। तो इस तरह की कोई भी शक्ति यहाँ की भविष्य में सद्गुण के रूप में परिवर्तित हो जाती है। బాబా నుండి మనం సంగమ యుగంలో యోగం చేసి సర్వశక్తులు మనలో నింపుకుంటాము. కానీ ఈ సర్వశక్తులు సమయానుసారంగా సత్యయుగంలో వెళ్ళేసరికి గుణాలుగా మారిపోతాయి. ఎలా అంటే ఇక్కడ మనం సహన శక్తి అంటాము, ఇది మరి సహనశీలత గుణంగా మారిపోతుంది. అలాగా శక్తులన్నీ గుణాల్లోకి మారుతాయి. तो देवताओं के जितने भी गुण है, ये वास्तव में देखा जाए तो संगम युग की ये शक्तियों का प्रतीक है, और इन शक्तियों के माध्यम से ही हमने असुरों के ऊपर या असुरी वृत्तियों के ऊपर विजय प्राप्त किया। तब जाकर के गुण को धारण करने की क्षमता आत्मा में आ जाती है। ఈ సంగమయోగి శక్తులే మనలో ఉండే బలహీనతల్ని సమాప్తి చేస్తాయి. ఈ శక్తులే అసరి గుణాలని తొలగిస్తాయి. అప్పుడు మనము గుణాలని మనలో గుణాలన్నీ నిండుతాయి అన్నమాట. तो इसीलिए भट्ठी में जो लक्ष्य रहता है हमारा कि बाबा के साथ ऐसी एक तीव्र लगन की अग्नि प्रज्वलित हो
कि जिस अग्नि से ही अंदर में जैसे आत्मा इतनी शुद्ध और पवित्र हो जाए, तो ये पवित्रता की शक्ति जब पवित्रता के गुण में परिवर्तन हो जाती है, तो पवित्रता के गुण से ही अन्य गुण भी सहजता से अपने जीवन में आने लगते हैं। సంగమ యుగంలో మనం బాబాతో స్మృతి చేసినప్పుడు ఆ స్మృతి యొక్క అగ్ని ఇలాగా సంలగ్నత అగ్నిలాగా రగిలినప్పుడు మనలో శుద్ధి అంటే పవిత్రత శక్తి పెరుగుతుంది. ఆ పవిత్రత శక్తి పవిత్రత గుణంగా మారుతుంది. పవిత్రత గుణం నుంచి అనేక గుణాలు మనలో వస్తాయి. क्योंकि जैसे कहा कि भट्ठी माना ही परिवर्तन, तो भट्ठी में आग होती है, बिना आग के भट्ठी हो नहीं सकती है. భట్టిలో అగ్ని ఉంటుంది, అగ్ని లేకుండా భట్టి అనేది ఉండదు కదా. और इसलिए आग किस किस में होती है? तो एक तो सूर्य के अंदर आग होती है, और ये सूर्य की आग भी परिवर्तन करती है, कीटाणुओं को समाप्त करती है, शुद्धिकरण करती है. అగ్ని ఎందులో ఉంది అంటే సూర్యుడిలో ఉంది. ఈ సూర్యుడి యొక్క అగ్నియే కీటాణువులన్నిటినీ కూడా समाप्ति చేస్తుంది. ठीक इसी तरह ज्ञान सूर्य से योग लगाने से हमारे अंदर कहीं पर भी थोड़े बहुत भी कीटाणु आ जाते हैं, उस कीटाणु को समाप्त करने के लिए ही ये भट्ठी रखी जाती है, ताकि डायरेक्ट ज्ञान सूर्य की रोशनी से हम अपने आप को इतना भरपूर कर देते हैं, उस तेज से अपने आप को भरपूर कर देते हैं, ताकि अंदर की सारी जो कमी कमजोरी के कीटाणु है उसको हम जलाकर भस्म कर सके. భట్టి మనం ఎందుకు పెడతాము అంటే బాబాతో యోగం చేసి జ్ఞాన సూర్యుడితో యోగం చేసి మనలో వచ్చేసినటువంటి కీటాణువులన్నిటినీ కూడా భస్మం చేసేందుకు. दूसरा जैसे आग किसमें होती है, तो दूसरा आग होती है यज्ञ के अंदर. जब कोई भी यज्ञ करते हैं तो उसमें अग्नि प्रज्वलित होती है, और तब जाकर के चीजों को स्वाहा करते हैं, उससे भी शुद्धिकरण और एक एरोमा क्रिएट होता है. ఇంకొక అగ్ని యజ్ఞంలో ఉంటుంది. యజ్ఞం చేసినప్పుడు అగ్ని రగిలిస్తారు, దాని నుండి కూడా ఒక సుగంధము వ్యాపిస్తుంది. जिस यज्ञ का यादगार भक्ति मार्ग में भी इसीलिए है कि कोई भी शुद्धिकरण का कार्य करना हो तो उसके लिए यज्ञ रचा जाता है, और उसमें अग्नि प्रज्वलित करना आवश्यक है. అందుకే ఈ యజ్ఞము గుర్తుగానే భక్తి మార్గంలో కూడా యజ్ఞం చేస్తున్నారు. ఏదైనా శుభకార్యం చేయాలన్నా శుద్ధి చేయాలన్నా యజ్ఞం చేస్తారు. वातावरण जैसे कोई नया मकान लेता है तो गृह प्रवेश पर वो यज्ञ करते हैं, ताकि घर के जो वातावरण के अंदर अशुद्धि है उसका शुद्धिकरण हो जाए. ఏదైనా కొత్త ఇల్లు తీసుకున్నారనుకోండి, అక్కడ కూడా యజ్ఞం చేస్తారు. ఎందుకంటే అక్కడ వాతావరణంలో ఉండేటువంటి అశుద్ధి అంతా శుద్ధి అయిపోవాలని. ठीक इसी तरह बाबा ने जो यज्ञ की स्थापना की, इस यज्ञ के अंदर भी ज्ञानाग्नि योगाग्नि को प्रज्वलित किया बाबा ने. అలాగే బాబా రచించిన ఈ యజ్ఞంలో కూడా జ్ఞాన అగ్ని యోగాగ్ని రగిలించారు బాబా. और इस यज्ञ की अग्नि से ही शुद्धिकरण क्या होता है, तो जौ तिल घी को स्वाहा करना पड़ता है. ఈ యజ్ఞంలో అగ్ని ద్వారా శుద్ధీకరణ ఎలా అవుతుందంటే అందులో జవలు నువ్వులు నెయ్యి అన్ని స్వాహ చేస్తారు, దాని ద్వారా శుద్ధీకరణ చేస్తారు. तो जौ लंबा होता है, अपने तन का प्रतीक है, तो तन के कर्म का शुद्धिकरण ज्ञानाग्नि योगाग्नि के द्वारा करना जरूरी है. జవులు కొద్దిగా పొడుగ్గా ఉంటే అది మన శరీరానికి గుర్తు. అంటే మన శరీరం ద్వారా చేసినటువంటి కర్మలు ఏ విధంగా శుద్ధి అవ్వాలి అంటే జ్ఞానాగ్ని యోగాగ్నితో. दूसरा जो है तिल माना सूक्ष्म, मन के संकल्पों का परिवर्तन इस ज्ञानाग्नि योगाग्नि. ज्ञानाग्नि माना समझ, ज्ञान माना समझ, तो समझ की अग्नि जब अपने अंदर आ जाती है, योग की अग्नि जब अपने अंदर प्रज्वलित हो जाती है, तब जाकर के ये मन के संकल्पों का परिवर्तन होता है व्यर्थ से समर्थ की ओर.
నువ్వులు కొద్దిగా సూక్ష్మం కదా, అలాగే మనసులో వచ్చే సంకల్పాలలో ఉండే అశుద్ధి ఏ విధంగా పోతుంది అంటే జ్ఞానాగ్ని ఆధారంగా యోగాగ్నిని పెంచినప్పుడు మనసులో ఉండే సంకల్పాలు శుద్ధి అవుతాయి. और तीसरा है घी अर्थात धन का प्रतीक। तो कई बार बाबा ने हमें इशारा दिया है कि बच्चे अब तुम्हारा धन जो है पतित आत्माओं के साथ लेन देन करना नहीं हो सकता है, क्योंकि पापात्माओं के साथ लेन देन करना माना अनेक प्रकार के हिसाब किताब को बांधना है। तो इसीलिए कहा कि सफल करना और सफलता प्राप्त करना, जितना उसको सफल करते जाते हैं हमारे जो संसाधन है, हमारे सच्चे रिसोर्सेज जो है तन मन धन समय श्वास शक्ति मनसा वाचा कर्मणा, ये सारा हमें यथार्थ दिशा दे करके उसको चैनलाइज करना है, सफल करना है, तब जाकर के इसकी सफलता का अनुभव हम जीवन में कर सकते हैं, अर्थात हमारा ये जीवन रूपी यज्ञ सफल हो सकता है। మరి నెయ్యి దేనికి గుర్తు అంటే ధనానికి గుర్తు. అందుకే బాబా కూడా అంటారు ధనము ఇచ్చిపుచ్చుకోవడం ఏ విధంగా ఉండాలి అంటే మనకి పాప ఖాతాలు తయారవ్వకూడదు కదా, అందుకని మన ధనాన్ని సఫలం చేస్తూ సఫలతని పొందాలి, మన తనువు మనస్సు ధనము వీటిని సఫలం చేస్తూ సఫలతని పొందాలి అని. और इस तरह से जीवन के अंदर सफल करना, परिवर्तन करना, परिपक्व बनना, अपनी स्थिति को श्रेष्ठ बनाना, यही भट्टी का लक्ष्य होता है. మన జీవితంలో పరివర్తన చేయడము, పరిపక్వంగా అవ్వడము, శ్రేష్టమైన స్థితిని తయారు చేసుకోవడము ఇదే భట్టి యొక్క లక్ష్యం ఉంటుంది. तो इसी प्रकार की ये भट्टी का लक्ष्य हम सबके लिए हमें परिपक्व बनाए, ताकि सर्वगुण संपन्न बनना हमारे लिए सहज हो जाए. అదేవిధంగా ఈ భట్టి యొక్క లక్ష్యం తీసుకొని మనము పరిపక్వంగా అవ్వాలి, తద్వారా మన శ్రేష్ఠ స్థితి తయారవడం సహజం అవ్వాలి. ఓం శాంతి. ఓం శాంతి. దేవి చాలా చక్కగా వివరంగా మనకి బట్టి ఎలా చేసుకోవాలో స్పష్టంగా తెలియచేశారు. కాబట్టి దీదీకి మనందరం ధన్యవాదాలు తెలియచేద్దాము.